నేను అప్పుడు పెట్టే దాన్ని మళ్ళీ ముట్టుకోవాలి నేను చిన్న గుట్ట చిన్నగా పెద్దగా కొంచెం ఎక్కి ఉన్నా సార్ నీదే సార్ మీ కాలం ఇక్కడికి వచ్చి చూసుకున్నారు దానికి ఎంత పెట్టిందా
ఉద్యోగం ముట్టుకోవాలి ఇట్లా తిప్పినా అట్లా తిప్పి అట్లా ఉంటుంది ఊరు మీది ఎందుకు వచ్చినావు ఎక్కడ పుట్టినావు ఎక్కడ వచ్చినావు ఎక్కడ పుట్టినావు నువ్వు కదా ఎవరికి లేదా అంతనే పుట్టినావా ఎక్కడ పుట్టినావు యా ఊరు మీద శబా 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 రాయిశెట్టి కింద కడుపు రాయిశెట్టి కింద కడుపు కదా రాయిచోటు సోదరుల కడప కడప అట్లా డ్రెస్ తెచ్చుకోవాలి అట్లా కడపలో ఎవరు పుట్టావు నువ్వు కాదా కడప నుంచి కొత్త కూడా కలిగొచ్చినారా కడప నుండి కొత్త అదే శబాష్ 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 ఏం చెప్పరా స్వామి మీ అమ్మ మీ నాయన వినారు దాంట్లో వచ్చి చాట తెచ్చింటివా గ్లాస్ గట్టి చాట అవుతుంది అవును మరి చేతుల కత్తి ఏమిటి భూచక్రాలు ఏమిటి ఎత్తులకి ఏమిటి నీ ఉత్తాంతం సేవక మరి ఆ సింహగౌరవ ఎప్పుడు ఉన్నావు మరి నన్ను ఎవరు అడుగుతున్నావు మరి నీవెవరు స్వామి మా స్వామి తేరుగా ఉంటాడు పేరు అయితే ఆ రథంలో రథసారథి నీవేనంటావు మరి ఆ రథంలో ఉన్న వాడిని నన్ను గుర్తుపట్టలేకపోయావా గుర్తుపట్టలేకపోయాను సరే అయితే మరి నేను ఎవరైనా చెప్తాను ఆ
నరసింహావతారంలో ఉండి ఆ అరణ్యంలో ఆ మృగాలు ఎలా ఖండించినది, ముక్కు స్తంభములను ఉద్భవించి ప్రహ్లాదు ఎలా కాపాడినది, సురులను రక్షించి ఆర్జును ఎలా పిలిచిన కూడా మరి చాలా చక్కగా తిరుగుతాడు మరి. సరే మరి నీకు సమయం లేదంటావు తెలిపేకి అయితే మరి నీకు తెలియని విధంగానే ఇక్కడ ఉన్న ఈ ప్రజలకందరికీ తెలిసిన నా పేరు కూడా చాలా చక్కగా చెప్తానంట. సరే
ఏ సముద్రాన్ని రక్షించినది, ఏ సముద్రాన్ని శిక్షించినది, ఎవరెవరు పెళ్ళాడ్చింది, ఎవరెవరు ఇచ్చిపెట్టేది, నీ వృత్తాంతమంతా మరి తెలుగు. అంతే సేవక అయితే మరి నేను ఏ యుగంలో ఎలాంటి సమయాన ఏ అవతారం ఇచ్చి ఎవరెవరిని ఎక్కడ రక్షించవలసి వచ్చిందో అలాగే శిక్షించవలసి వచ్చిందో కూడా చెప్తాను వింటావు మరి. సరే సేవక. వచ్చిందో చెప్తాను వింటావా? నేను ఉండి ఆ రామావతారంలో రావణ కుంభకర్ణాదులను సంహరించి మరి ఆ సీతరైన పిల్లాడినది మరి ఆ గోపురవందన ఆ కృష్ణావతారంలో ఉండి 16,000 గోలబావలతో సరసమాడి ఆ కంసుని ఆదరించినది మరి ఇప్పుడు ఈ కలివానంతరం ఈ నరసింహావతారంలో ఉండి ఈ భక్తులైన రక్షించినది కూడా మరి చాలా చక్కగా నీకు తెలుస్తాను కదా.
ఇప్పుడు నువ్వు నా నమ్మిన వంటి అంటావా? అవును కదా మరి. మరి నీకు సేవకుడని పిలిచి నేను అందుకే కదా. మరి నేను చెప్పిన పనులను చేయాలి. మరి నువ్వు చెప్పిన అవును అవును సేవక. మరి నువ్వు నీకు సేవకుడని పిలిచినందుకే కదా. అందుకని నువ్వు చెప్పిన పనులని నేను చేయాలి. అవును కదా మరి. ఏమేమి పనులు చెప్తావు? అయితే నీ వెంటనే వైపుణ్యకు వెళ్ళి నా భార్య లక్ష్మీదేవి అనిపించుకున్నావు. వైకుంఠానికా? వైకుంఠానికి పంపిస్తాను. నువ్వు అనుకున్న వైకుంఠం కాదు, అంతఃపురమునకు పోయి దేవుడు అనిపించుకున్నావు. నేను చెప్తున్నది అంతఃపురం. స్వామి నేను చెప్తున్నది వైకుంఠంలో ఉన్నటువంటి అంతఃపురం. వైకుంఠంలా? వైకుంఠాన్ని పంపిస్తాను అని చెప్పి నాకు భయం అయిపోయింది. మంచి మంది వచ్చుకోవట్లే. ఏమి స్వామి ఏం చెప్తాడా? ఏం చెప్తాడా? నువ్వు త్వరగా పోయేసి ఇంటికాడ మేము ఉంటే పండుకోండి ఎక్కడ రామ్మా స్వామి రా అని స్వామి దగ్గర కట్టించుకోనప్పుడు మీ అమ్మన మా అమ్మని పిలిచిన మా ఆయన పిలిచిన కొట్టినట్టే మీ అమ్మని పిలిచినప్పుడు మా అమ్మని పిలిచినాడంట. ముందే అనుమానం కట్టినప్పుడు మా ఆయన గొల్లకాడు కూడా వాడు. ఇప్పుడు మా అమ్మ పండుకుంటారు. నీ మీరు ఏమా అన్నారనుకో దొంగ మెట్టుతో కొట్టినట్టే. ఏమంటే ఎవరనుకున్నావా? ఎవరు రాగా నీకు సాంపాద్య పొద్దుకు 3 పూటలు 4 పూటలు చూసి కడుపు చూసి అన్నం పెట్టింది కదా. పెడుతుంది కాబట్టి 3 పూటలు కడుపు పెడుతుంది కాబట్టి తల్లితో సమానం. అట్లా మీ అమ్మ అంటే స్వామి భార్య. అట్లా చెప్పు. మీ అమ్మని పిలిచినప్పుడు స్వామి భార్య పిలుచుకోరాము. స్వామి భార్యను పిలుచుకోరాము కదా. అట్లా చెప్పు. మీ అమ్మని పిలిచినప్పుడు సరే ఇక మన స్వామి తెప్పించుకున్నాం. పోయాం అలాగే పోయాం. అంత బాగుండరా? అంత బాగుంటే 90 లెక్క లేవుడా? 90 లెక్క 90 ఇట్లా తాగేది నీకే మళ్ళీ ఎవరు ఇదే అంటాడు. తాగేది తెంపుని దాని రూపాయలు ఇప్పుడు ఎవరిని చెప్పుకున్నాను 10 మంది అడుగు. ఎవరిని చెప్పుకున్నానంట అట్లా 10 మంది ఎవరికి చెప్పుకోయినా కూడా కాదు. లెక్క పోయిన కింద అట్లా కుట్టుకోవటానికి ఎప్పుడెత్తాము అది అదే లేదా ఉండాలని చెప్పి తాగినాడు పాపం. నా ప్లేస్ ఇది ఈరోజు. ఇదే నా ప్లేస్. మేము అన్నం తిండిపోతున్నమాట. ముందుకు వచ్చిందా ఎవరు తాగి ఏమన్నా మనం సన్నగా ఉంటాం. నైట్ కొట్టేస్తే మనం అన్నం తాగేది తాగవా ఇస్తే 4 గంటలు అవుతావులే. వాళ్ళు అట్లాడలు కాదా, ఏడిచ్చింది ఎత్తి ఇంటికాడ అమ్ముకుంటారు. టువ్వాల దాచిపెట్టి బాండ్రాల కింద పెడతారు. బాండ్రాల కింద ఎవరు చూడకూడదు. మళ్ళీ పొద్దున ఆటో ఎక్కేటప్పుడు తీసుకుంటారు. సరేలే పోరా, నోరు మూసుకొని పో.
స్వామి స్వామి సేవక ఏమని దేవుడికి సేవక ఎవరు అవసరం లేదు దేవుడు ఒక దాన్ని మాత్రం పిలుచుకున్నాము అవును మరి సేవక నువ్వు నడిపించుకొని వచ్చేంత కర్మ ఎందుకంటావు మన మందిరంలో పంచకాలాన్ని రత్నకూర ఉన్నది కదా అవును స్వామి స్వామి తర్వాత ఆ తర్వాత రోజు సేవకి ఏమైనదు పాము పడుతుంది పాము పడుతుంది నల్లా బాబా ఎవరు అన్నా నేనేం చెప్పింది వాళ్ళ ఇంటికాడ అమ్ముకుంటానండి మళ్ళా నేనైతే మరి ఆయన బాధపడతాడు అక్క
ప్రాణేశ్వర ఏమి స్వామి నన్ను ఈ సభ కానేసేమేమో సెలవు సింహమానాలా లక్ష్మి ఈనాడు నాకు మధ్యన అరణ్యానికి వేట మార్గం పోరని తోడుకుంటారు లక్ష్మి నీవెంత మాత్రమైనా సెలవిచ్చినచో వేట మార్గం పోయి వచ్చేది కదా వేటాన్ని పోవట ఎన్నడూ తిరగవు కదా అయితే మరి ఈ గరుడగిరి ప్రాంతంలో ఈ ప్రజల యొక్క పంట పొలములన్నీ ఆ వన్యమృగాలు నాశనం చేస్తుంటే ఈ ప్రజలు వచ్చి మొరపెట్టుకుంటే ఈ ప్రజల కోరిక మేరకు నేను ఎంత మాత్రమైన వేట మార్గం పోదలుచుకున్నాను మాత్రమైన పోవాలి కదా ప్రాణేశ్వర ఎంత మాత్రమైన పోయొచ్చారు ప్రాణేశ్వర మరి ఎందుకు నాపై నీకు అనుమానం ఎంత మాత్రమే వేడుకు పంపించి మరి ఎందుకు నాపై నీకు అనుమానం ఎంత మాత్రమే పోయి వచ్చింది కదా పోతుందా
నాకు ఇప్పుడే చాలా అనుమానంగా ఉండే నువ్వు తూర్పు కొండ పప్పుడు కొండ ఏంటి నువ్వు కొండలని చెప్తున్నావు మా స్వామి ఎందుకు పోయి ఆటాడుకున్నాము అనుకొని మాట్లాడుకుంటున్నాము. ఎక్కడ ఆటలాడేది అక్కడే మీ కొండకల్లా అవి మాటలైనా నాకు ఇప్పుడే అనుమానంగా ఉండే నువ్వు కూడా అనుమానం పరిధిలో పలుకుతున్నావు. ఏమంత అనుమానం మీకు? మామూలు వారే ఏటా మార్గం పాపం చేయమని చెప్పాను కదా, చేయమని చెప్పినా కదా. పాముడు అయితే ఎంత మాత్రమైన పని కూడా చేయమైనా అంటే మీ పాముడు ఏమి ఏం అవసరం లేదు కదా. ఏమట్లా సేవక ఏమవుతుంది పాముడు అంటే మనం చూసావా ఎంత ప్రతిభ కూడా వేట మార్గం పోయింది ఒక్కోడు. మీ స్వామి ఆటవాళ్ళు నాకు అనుమానము. నేను సన్నగా అయిపోతా ఎసం పెట్టుకొని అట్లా ఇట్లా అంటాను. ఎందుకు అంత అనుమానం అంటావు? ఏమో అవడానికి పని అనుమానము. మరి ఎక్కడ తిరిగాడు బాగా చూడకూడదు, అట్లా బాగుంది ఇట్లా బాగుంది ఏమో కదా డౌట్ సేవక ఎందుకు ఇంత అనుమానం కలిగిందంటావు? ముందు అడుగుతా ఏమో నీకు అంత డౌట్ సేవక స్వాములవారు వేట మార్గం పోతే అక్కడ నాకు శివన్ తీసాడని ఓ అనుమానం కదా. చెంచివనం చెప్తాను అదే కదా ఆకు పైకి వచ్చింది ఆడిపోతున్న పోయినానే నేనున్నా కదా. ఇంత పని దొడ్డ పని అన్ని పనులు నేను చేసినప్పుడు నేనున్నా కదా. నీకు ఏం పోయినమ్మా? అవునా సేవక నీకు పెళ్ళైందా? అయ్యిందా? అయ్యిందా కదా. అయ్యిందా? అలాగైతే నువ్వు పోనైనా అడుగుకి వేట మార్గము అంటే పరాయణ పట్ట పోతే పనిలే అక్కడ కప్పలక్కలు జింకలు కుందెళ్ళు తోడేళ్ళు తినే చాయినీలే నా మొగుడు నా ఇంటికాడ ఉండాలి. నా పూజలు బాగా జరుగుతాయి, నా కలగంటలు బాగా అవుతాయి. దేవుని కూడా ఆడవాళ్ళు ఉద్దేశం కూడా ఇట్లుందేమో. కాదు అక్కడ చూడాలంటే నీకే మేలు కదా. సేవక ఊగేలా సామి ఇంటికాడ నేను ఆడిపోయినాను అనుకో, సామి ఇంటికాడ అని చెప్తాను కదా. ఊగేలా సామి ఆడిపోయి నేను ఇంటికాడ ఉంటే అది చాలా వద్దు కానీ వద్దు కానీ వారు ఇంటి దగ్గర ఉంటారు. నువ్వు కాసింటి వేట మార్గం సరిపోతుంది అంటే అవి మొగ్గులు బాగుండాలా. పరాయణ ఒకటి పోతే వాళ్ళని పరకాయ రోజు కొట్టుకొని పోరా అంతేనా? పరకాయ రాయి నిన్ను చూసి అయ్యో నువ్వు అక్కడ పోతాడు, నీ సొంతం చూసి అక్కడ నిన్ను అక్కడ వెళ్ళాడు డౌట్ వచ్చేసింది. అనుమానం కలిగిందంటావా? అయితే నువ్వేమైనా ఉపాయం చెప్పొచ్చు కదా. ఏం చెప్పేది నీ ఎదురు తట్టుకోవాలి. నేను రాజు మీద రాయి పెట్టుకోవాలి అదే ఉండలేదు. నీకే మేలు కదా. లేదు నువ్వే తినచ్చు సేవక. అయితే ఏమైనా ఉపాయం చెప్పమంటారు? చెప్తాను. అయితే ఏం చేయమంటావు? ఎంత ప్రతిభనా కూడా ఎంతైనా దయ అయితే మరి ప్రతిభలాడితే ప్రయోజనం లేదా? మరి ఏం చేయమంటావు? మరి ఏం చేయమంటావు? నీ పిల్లలకు నా పిల్లల ఇంటికి ఏ కోట పోటీ పట్టాలి ఆ బోగక్కడ చాకడ పాగాడు వచ్చి బోగి మీద బోగేసి కోపంగా మాట్లాడమని కోపానికి కొండ మీద వాసన కట్టి కట్టి పొయ్యిలో పెట్టి గమ్మునైపోతా. అది రోసం పడ్డట్టు ఏం చేస్తావు? ఎట్లా డిసైడ్ చెప్పు. చెప్పురా నువ్వు చెప్పు. నీకు వచ్చే కోపానికి నీ పెన్న పొయ్యి కడ కూర్చొని ఏటి మాట పోటీ మాట అంటే పెద్ద కొండ వాసన కట్టి పెట్టుకుని ఏం చేస్తావు? ఇన్ని మాటలు తిరుగుతాడా నీకు? దాని నా కొడుకు ఇప్పుడు తాగిన గలా తెచ్చుకో పోసేస్తా. అంటే నువ్వు తాగి నీ పట్టుకున్నా ఎట్లా పడుకున్నా చెప్తా నాకేమీ లేదు. కాదు గెడవ పడి కాదు నేను అందరి ముందు చెప్తాను కదా. నాకు రాసు ఉంది గలా తెచ్చుకో పోసేస్తా. కళాశాల పోసింది నీవైనా పోసిన కాలం పోసాయి కాలం లేదా మాట్లాడు వినయంగా మాట్లాడు ముద్దుగా మాట్లాడు అన్నాడు నేర్చుకో. అలా మాట్లాడితేనే కదా సేవక పంపకుండా ఉన్నది.
అట్లా దబాయించు. అవునంటావా? అయితే ఓపెన్ పరచాల్సిందంటావా? పాపం మనకిచ్చేసి భయపడి ఇట్లా చూచాలి కన్యాలు చూసి ఇట్లా చూడు దడదడ ఒంటికి పోసుకోవాలా పెట్టుకోవాలి కానీ ఇట్లా వినయంగా అడుగుడు స్వామి. కన్యాలు చేసి పరచాల్సిందంటావా? సరే అయితే మరి నువ్వు దూరం ఉండు. నేను చూడలే నువ్వు దగ్గర లక్ష్మి ప్రాణేశ్వరా మరి ఇక ఎంత మాత్రమే వేడికి పంపించు. ఎంత మాత్రమే పోవాలి కదా ప్రాణేశ్వరా. మరి ఎందుకు అనుమానం? మరి ఈ ప్రజలేలా పగలనక రాత్రనక ఆ వన్యమృగాలకు భయపడి ఎలా భయభ్రాంతులు గురవుతున్నారో ఒక్కసారి వివరం చెప్తాను ఏమిటా? అవును మరి. చూసావా ఈ ప్రజలు ఇలా పగలనక రాత్రనక ఎలా భయభ్రాంతులు గురై ఆ వన్యమృగాలు భయపడుతున్నారు. చూసావా లక్ష్మి? మరి ఈ ప్రజల కోరిక మేరకు ఎంత మాత్రమే నన్ను వేడకు పంపించు. ప్రాణేశ్వర నేను కూడా అదే కదా. మీరు వేడ మారకపోతే ఇక్కడంతా ప్రజలంతా ఏమైపోతారు ప్రాణేశ్వర? మరి ఈ ప్రజల కొరకు కదా లక్ష్మి నేను వేడకు పోతున్నాను. నేను ప్రజల కోసమే కదా. మరి ఎంత మాత్రమే పోతున్నాను. ఎంత మాత్రమే పోవాలి కదా. అయితే ఇక నీపై నేను కోపడే తప్ప ఎంత మాత్రమే పోతున్నాను. అదుపుగా
ఏం మోసం చేస్తావు మోహన్ బాబా? మరి నా భార్యను వేట మార్గం పోయేందుకు నెమ్మదిగా బ్రతుకు నాడుకుంటూ ఉంటే ఇలా కోపంగా పలకించాలని చెప్పి ఈ గొడవ పెట్టింది నువ్వే కదా? నేనా? అవును మరి. అవి నీరు చెప్పలేదు స్వామి. మరి నీవే కదా కోపంగా పలకరించే వేటకు పోయేందుకు ఒప్పుకుంటుందని చెప్పింది. నేను చెప్తున్నా. అవును కదా? ఎవరి మాట మాట్లాడినట్టున్నా. అయితే మరి నీ భార్య అయితే అలా చేసిందని చెప్పావా? లేకపోతే నేను చెప్తున్నా. అయిపోయిన త్రిలోక్ చేయించారు, చేతులు చక్కలు నెత్తులు కూర్చోబెట్టుకున్నాడు నాకు మందుడు. ఆయన ముట్టి చేసి పోయినకపోయి నేను ఇట్లా చెప్పలేదు. అయితే నీలో ఏం మోసం లేదంటావా? నీ ఒంటి పోయిన అయితే ఎంత మాత్రమేనా వేటకు పోయేందుకు ఒప్పించు. అవును సేవక. మరి అంతేకాకుండా ఇప్పుడు లక్ష్మీనాపై కోపంగా ఉంటుంది కదా? మరి ఇప్పుడు లక్ష్మీనాపై కోపంగా ఉంటుంది కదా? కోపంగా సరే అయితే ఎంత మాత్రమైనా నీ చాకచకమైన ఉపాయం మాటలతో ఎంత మాత్రమైన వేటకు పోయి చూపించు. మరి సరే చూసావా స్వాముల వారు నన్ను ఇంత కోపంగా కానీ ఎప్పుడు మాట్లాడాలి? మామూలే మాట్లాడతారమ్మా. మామూలు వాళ్ళు మాట్లాడే మాటలు నువ్వు కూడా అంత ఇది అయిపోతే ఎట్లమ్మా? అంటే నన్ను ఎప్పుడు ఇంత కోపంగా పలకరించలేదు కదా? అంటే నువ్వు చెప్పి అయిపోయి దీనికి కూడా బాగుంది. నువ్వు కూడా చెప్పే మాట కూడా బాగుంది. అన్ని మన మందిరంలో ఉన్నాయి కదా? దీనికి కూడా ఉన్నదా? అన్ని ఉన్నాయి కదా? అన్ని ఉండి అయిపోయి తిన్నంత మరి చెట్టుకిలా చెట్టుకిలా బోరకిలా ఇట్లా పోతా ఉంటే అయిపోయి తిన్నంత మరుగుతుంది ఉంటుంది అని అయిపోయి డౌట్ వచ్చింది. స్వాముల వారిని ఎంత మాత్రమేనా వేట మార్గం పోకుండా చేసి నా చెలికెత్తలను కలగలను ఇచ్చి నీకు తగ్గుతాను. ఇప్పుడు రాత్రి అప్పల్లా కాలు కూడా పైకి ఎత్తలేవు నీ గ్యాలు ఇద్దరు పిల్లలు. కాలు కూడా పైకి ఎత్తలేవు నీ గ్యాలు పిల్లనేమిటా? సేవక ఏం పలుకుతున్నది? నా దగ్గర బహుమానాలు కాదు కొడుతున్నావా? అయితే మరి ఎంత మాత్రమేనా నేను ఇచ్చే బహుమానం కూడా విను. దేవుని దగ్గర ఎంత మాత్రమైన వేట మార్గం పోయేందుకు ఒప్పించింది. మన మందిరంలో ఉన్నటువంటి 20 మంది చిలుక తెచ్చి కొట్టుకుంటున్నాడు ఎవరు? ఇక్కడ 22 మంది పెళ్ళాలు. ఏం మెచ్చాలి మూడు గంటలు పుట్టాడా ముఖ్యమంత్రి రాలేడు. వచ్చే ముఖ్యమంత్రి రాలేడు. వచ్చే ముఖ్యమంత్రి నేనే. నన్ను నమ్ముకొని ఓట్లన్నీ అయింది. నేను చేసి చూపించేస్తా. అప్పల్లా అంతమంది పిల్లలు ఏం చేయలేవు. చెప్పాను నేను అంతమంది ఏం చేయలేవులే. శంకర పండుగ వస్తుంది, వినాయకుడు ఎత్తేపో బాగుంది. ఎత్తన పోతే దేవుడిని ఎత్తన పోతే వాడికి ఏం చేస్తాడు? నాకే తెలుసా ఏమని ఏం చేసినా? ఏం చేసినట్ట నోరు వేసినట్ట కాళ్ళ మీద. అందుకే కాలు గిజ్జలు కూడా కనుక ఏంటే కదా కాదు దేవుని సొమ్ము దండిగా తింటాం. అందుకనే కష్టపడుతుంది. అయితే మళ్ళీ నెమ్మదిగా చెప్పుకుంటుందటవా? సేవక
మా సేవా బాగున్నా కానీ నువ్వు బాగుంటావా? నువ్వు బాగుంటే చాలే. ఏం పోలేదు కదా ఏం బాగాలేదులే. నేను ఉండాలి, నేను ఇవ్వనిస్తా. అంతే కదా ఉండాలి, నేను నీ పక్కనే. నేను నీ పక్క, నువ్వు నాకల్లా. నువ్వు నాకేనా? ఏది ప్రాణేశ్వరా? లక్ష్మి ఇక ఎంత మాత్రమే ఇక వెనక్కి పంపించు. ఎంత మాత్రమే పోదు కదా ప్రాణేశ్వరా? మరి ఎందుకు నాపై నీకు ఈ అనుమానం? ఇంకా లక్ష్మి ఎంత మాత్రమే పోయి వచ్చాను ఎంత మాత్రమే పోదు నేను అనుకున్నా. ఆ, ఇది సార్.